నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొల్లాపూర్ హత్య కేసు బీఆర్ఎస్ నాయకులపైన 2 నెలల ముగియ ముందే మొన్నటి వరకు మాజీ సైనికులపైన జరిగింది, ఇవాళ బీఆర్ఎస్ నాయకుడిపైన జరిగింది. సో ఏ అంశం మనతో మాట్లాడడానికి బీఆర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో చెప్పండి, ఇవాళ మీ ప్రధాన అనుచరుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో అసలు నిజాలు ఏంటి సార్? శ్రీధర్ రెడ్డి గారి హత్య రాజకీయ కుట్రలోనే భాగంగా జరిగింది. అక్కడ ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరులే వాళ్ళ మీదే ఆరోపణలు చేయడం జరిగింది. ఎవరైతే శ్రీధర్ రెడ్డి తండ్రి గారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. మరి దాంట్లో ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరులు కాబట్టి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగదు. స్థానిక పోలీసులు ఉంటే సిట్టు ద్వారానే ఎంక్వైరీ చేయాలి, సిట్టు ద్వారానే ఇన్వెస్టిగేషన్ చేయించాలనేది ఎవరైతే చిన్నంబాయి ఎస్ఐ ఉన్నాడో సంఘటన జరిగినాక ఎస్పీ గారికి సమాచారం ఇచ్చినాక కనీసం 2 గంటల తర్వాత అక్కడికి పోయినాడు. ఆ పోలీస్ స్టేషన్కు అక్కడ ఉన్నటువంటి దానికి 4 కిలోమీటర్ డిస్టెన్స్. ఆ 4 కిలోమీటర్ డిస్టెన్స్కు ఆయన 2-2.5 గంటల తర్వాత పోవడం జరిగింది. ఆ రోజు రాత్రిపూట పవర్ పోవడం, నేను అక్కడ విద్యుత్ అధికారులను సంప్రదిస్తే మేమైతే పవర్ ఎల్సీ తీసుకోలేదు, పవర్ కట్ చేయలేదని చెప్పడం జరిగింది. దీని వెనక పూర్తిగా ఒక రెక్కి నిర్వహించి శ్రీధర్ రెడ్డి గారిని ఆ మండలంలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైన నాయకుడిగా ఎదుగుతున్న శ్రీధర్ రెడ్డి గారిని అదిలోనే అణచివేయాలనేటువంటి కుట్రలో భాగంగా జరిగిన హత్య ఇది. దీన్ని తీవ్ర దిగ్బంధం జరిగింది. దీనిపై డీజీపీ గారిని కూడా మళ్ళీ కలుస్తాం, కేంద్ర హోంశాఖ కూడా ఫిర్యాదు చేస్తాం, ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం. ఇప్పటివరకు వెలుగులోకి రాని ఆ 4 దుండగుల పైన ఎలాంటి చర్య తీసుకోలేదు. వాటి పోలీసులు కావచ్చు, మీరు చెప్పినట్టుగానే ఇటు స్థానిక మంత్రిగా ఉన్నారు. సో ఎందుకు ఈ బీఆర్ఎస్ నాయకులపైన పదే జరుగుతూ ఉంది? ఇప్పుడు ప్రతిపక్ష రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలి, భవిష్యత్తులో ఆయన ఎజెండా ఏముందని తనకి ఎదురు లేకుండా తన వారసులు వస్తే ఎదురు లేకుండా ఉండడానికి ఏదైతే బలమైన సామాజిక వర్గం ఉందో బలమైన సామాజిక వర్గాన్ని పూర్తిగా అక్కడ లేకుండా చేయాలన్నటువంటి కుట్రలో భాగంగానే జరుగుతూ ఉంది ఇది. కాబట్టి ఇలాంటి కుట్ర ఆయన ప్రజల హృదయాలను గెలుచుకోలేడు. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే శ్రీధర్ రెడ్డి గారి హత్యపై ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తూ ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగతమైన స్వభావం కూడా తెలిసిన ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోండి, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి ఎలాంటి వ్యక్తి శ్రీధర్ రెడ్డి గారు అనేది. అలాంటి మంచి వ్యక్తిని హత్య చేయించినటువంటి నిందితులను హత్య చేసినటువంటి వ్యక్తులపై తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇది మీ సొంత జిల్లా, ఇక్కడ శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత మీకే ఉంది. అదేవిధంగా కొల్లాపూర్ పర్యాటక రంగంలో అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఉంది. ఇక్కడ ఇలాంటి దారుణాలను కనుక చేయడం ఆపి శాంతి భద్రతలను కనుక కాపాడకపోతే కొల్లాపూర్ అన్ని రంగాలుగా వెనుకబడే ప్రమాదం ఉంది. జూపల్లి కృష్ణారావు గారు వారి అంచెల యొక్క ఈ దుందుడుకుతనము, దాడులు, హత్యలతో కొల్లాపూర్ నియోజకవర్గం వెనుకబడే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నా, జూపల్లి కృష్ణారావు గారిని బర్తరఫ్ చేయాలి, దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి, శ్రీధర్ రెడ్డి హత్యకు బాధ్యులపై తీవ్రమైన కఠిన చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తాం.